వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. దీని మీద కాస్త లెంగ్తీగానే ఒక 10 నిమిషాలు మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇవాళ బర్డ్ మీడియాలో అందించినటువంటి న్యూస్ల్లో ఉగ్రవాదులకు సంబంధించినటువంటి వార్త కూడా ఒకటి ఉంది. అందులో డాక్టర్లు ఉన్నారు, వాళ్ళని చూసి జాలి పడాల్సినటువంటి పని లేదు. అలాగే వాళ్ళ ప్రొఫెషన్ ఏంటి, ఏం చేస్తారు, ఇదని కూడా మనం మాట్లాడుకున్నాం. ఆల్రెడీ మీరు చూస్తున్నారు వీడియోని. అట్ ద సేమ్ టైం ఢిల్లీలో జరిగినటువంటి ఘటనకి సంబంధించి ఇవన్నీ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇవాళ ఉదయమే అరెస్ట్ జరిగింది. అంటే దాదాపు ఒక 8 గంటల క్రితం అరెస్ట్ జరిగింది. అరెస్ట్ చేసినటువంటి వ్యక్తి గుజరాత్ ATS విభాగం అధికారులు వచ్చి అరెస్ట్ చేసినటువంటి వ్యక్తి డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్. రెసిన్ అనేటువంటి ఒక విష పదార్థాన్ని భారీగా సేకరించి పెట్టుకొని తద్వారా దాని నుంచి ఈ హత్యలు చేయాలి, ఉగ్రవాద దాడి చేయాలి అని చెప్పి ప్లాన్ చేసుకున్నాడు. సో దాన్ని అంతా కూడా భగ్నం చేశారు. అలాగే అందినటువంటి సమాచారం ప్రకారం ఇంకో ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. వారు కూడా అందులో ఒకరు డాక్టరు, ఒకరు ఇంజనీర్ కూడా ఉన్నారు, ఎలక్ట్రికల్ ఇంజనీర్ కూడా ఉన్నారు. వీళ్ళు RDX తోటి అలాగే ఇతరత్ర పేలుడు పదార్థాలు వీటితోటి పట్టుబడ్డారు. అలాగే ఒక్కొక్కరి దగ్గర పిస్టల్స్, AK-47 ఇవన్నీ కూడా పట్టుబడ్డాయి. ఇంకా 8 గంటలు కాలేదు వాళ్ళని అరెస్ట్ చేసి. ఎక్కడ ఏం జరుగుతుందో అనేటువంటి ఒక భయంలో ఉన్నాం. అమ్మో, ఇంత పెద్ద స్థాయిలో మళ్ళీ వీళ్ళ దగ్గర ఇలా బయటపడ్డాయి, ఇలా జరిగింది. డాక్టర్ల పేరుతోటి ఈ ISIS సానుభూతి పరులు, అలాగే వీళ్ళకి జైషే మహమ్మద్ కావచ్చు, ఇతరత్ర ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలతో ఉన్నటువంటి లింకులు, టెలిగ్రామ్ గ్రూప్లో వీళ్ళకి ఉన్నటువంటి కమ్యూనికేషన్స్, ఇవన్నీ కూడా చూసిన తర్వాత అసలు మనం ఏం చేస్తున్నాం, మనం ఎలా పని చేయగలుగుతున్నాం, అసలు మన రక్షణ వ్యవస్థ, మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తోంది. అలాగే ఈ సానుభూతి పరులు, ఉగ్రవాద సానుభూతి పరులకి హైదరాబాద్ ప్రధానంగా ఎందుకు కేంద్రంగా మారుతోంది అనేటువంటి ఒక ప్రశ్న తలెత్తుతోంది. కేవలం హైదరాబాద్ మాత్రమే కాదు, యావత్ తెలుగు రాష్ట్రాలు, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మనం గత 6 నెలలు సంవత్సరం బట్టి మనం చూసినట్లయితే ఏ విధంగా ఉగ్రవాద సానుభూతి పరులు అటు రాయలసీమ జిల్లాల్లో కావచ్చు, అట్ ద సేమ్ టైం ఇటు తెలంగాణలో కొన్ని జిల్లాల్లో కావచ్చు పట్టుబడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కలే. ఎందుకని చెప్పి వీళ్ళ స్థావరాలు ఉంటున్నాయి, వీళ్ళకి ఇక్కడే ఎందుకు షెల్టర్ దొరుకుతోంది, ఏ ముసుగులో ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు, వీళ్ళ మీద ఒక సర్వేలెన్స్ అనేది లేదా వీళ్ళకి సంబంధించి, లేదు ఇంటెలిజెన్స్ వాళ్ళకి సరైనటువంటి ఒక సమాచారం అందట్లేదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఎస్, ఇది మన వాళ్ళని, మన ఇంటెలిజెన్స్ వ్యవస్థను మనం తక్కువ చేసుకోవడం అని కాదు, కానీ వీ హ్యావ్ ఆల్సో లూప్ హోల్స్, వీ హ్యావ్ సమ్ మోల్స్. ఎవరో ఉన్నారు దీని వెనకాల, కుట్రదారులు మన వాళ్ళే, మనలోనే చాలా మంది ఎవరో ఉన్నారు, వేరే వాళ్ళకి సహకరించడం. దానివల్ల వాళ్ళకి ఏం దొరుకుతుంది? డబ్బు, స్థాయి, హోదా, లేదు విదేశాల్లో ఆస్తులు సంపాదించుకోవడం, కోట్లాది రూపాయల డబ్బు దొరుకుతుంది. ఏదైనా సరే వాళ్ళకి కావాల్సిన ఆనందం ఏదైనా దొరుకుతుంది. దాని గురించి ఏదైనా చేసేస్తారంటే ఇగో ఢిల్లీలో జరిగినటువంటి బాంబు పేలుడు ఘటన ఏదైతే ఉందో దాని రిజల్టే. ఉదయం 8 గంటలకు అరెస్ట్ చేశారు. మొత్తం 3 పేర్లు, 3 డీటెయిల్స్, అలాగే మిగతా వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా బయటకు వచ్చాయి. అరెస్ట్ చేశారు. కానీ సాయంత్రానికి భారీ స్థాయిలో బాంబు పేలుడు ఢిల్లీ దగ్గర చోటు చేసుకుంది. ఢిల్లీలో చోటు చేసుకుంది. అది కూడా ఎర్రకోట పక్కనే మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 దగ్గర పార్కింగ్లో ఉంచినటువంటి ఒక కార్. ఆ కార్ ఎవరు తీసుకొచ్చారు, ఎవరు పెట్టారు, ఎక్కడి నుంచి తెచ్చారు, డెఫినెట్గా దాని మీద ఒక రాంగ్ నెంబర్ ప్లేట్ ఉంటుంది, ఒరిజినల్ నెంబర్ ప్లేట్ దానికి ఉండదు. ఇంజిన్ బయటకు వచ్చిన తర్వాత అది కూడా డౌట్గానే ఉంటుంది. ఎందుకంటే చాలా పకడ్బందీగా వీళ్ళు ప్లానింగ్ ఇదంతా ఉంటుంది. ఏం చేయడానికి, మనుషుల్ని చంపేయడం అనేటువంటి ఒక ఆలోచన తప్పితే ఏం చేయడానికి, ఏం సాధించడానికి వీళ్ళకి ఇవన్నీ కూడా 100% అనుకోవాలి. అయితే మనం థింక్ చేయాలి దీని మీద, ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. జంజీ బ్యాచ్ అని ఇంకోటని కూర్చుని ఇన్స్టాగ్రాముల్లో రీల్స్ చేసుకున్నామా, యూట్యూబ్లో లేదంటే వీటిల్లో ఈ షార్ట్స్ చేసుకున్నామా, పాపులర్ అయిపోయి, ఇది కాదు. ఏం జరుగుతుంది అసలు, ఒక అవేర్నెస్ అనేది ప్రతి ఒక్కళ్ళకి రావాలి ఖచ్చితంగా. అలాగే ప్రభుత్వాలు కూడా దీనికి పని చేయాలి. దీని మీద ఏం జరుగుతుంది అనేటువంటి దానికి ఎన్నాళ్ళని చెప్పి ఈ నరమేధాన్ని సాగిస్తూ ఉంటే ఎన్నాళ్ళని కోల్పోవాలి. గోకుల్ చాట్, లుంబిని పార్క్, తర్వాత దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ళు, ఇవన్నీ సరిపోలేదా మనకి? కోల్పోయినటువంటి వాళ్ళకి ఈ రోజుకి కూడా ఎటువంటి న్యాయం సరిగా దొరకక ఉన్నటువంటి పరిస్థితి. ఇలా ఎన్నాళ్ళని ఓపిక పడతాం, ఎన్నాళ్ళని చెప్పి ఇంకా వీళ్ళని ఒక సానుభూతితోటో ఇంకో దానితోటో ఎన్నాళ్ళని వీళ్ళని ఇంకా భరిస్తూ వెళ్ళాలి. ఇది ఎవరికి అర్థం కావట్లేదా? రాజకీయాలు పక్కన పెట్టండి. ఈ రాజకీయాల్లో వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరన్నా పోతే తప్ప, ఐఎమ్ రియలీ సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ టు మేక్ దిస్ కామెంట్స్ వెరీ హార్డ్.
వీళ్ళ కుటుంబ సభ్యులు ఏ రాజకీయ నాయకుడు కూతురో కొడుకో మనవడో మనవరాలో తండ్రో తల్లో తాతో ఎవరో ఒకళ్ళు ఈ ఉగ్రవాద దాడుల్లో వీళ్ళు మనలాగే పబ్లిక్ ప్లేస్లో ఉండి వీళ్ళలో ఎవరన్నా పోతే అప్పుడు వీళ్ళకి ఆ సీరియస్నెస్ అనేది తెలుస్తుందేమో అనేటువంటి ఒక ఆవేదన కూడా కలుగుతుంది. ఎందుకంటే అప్ టు డేట్ డీటెయిల్స్ అని చూస్తున్నప్పుడు ఇంకా 8 గంటలు కూడా కాలేదు అరెస్ట్ చేసిన వెంటనే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రాలేదా, ఎక్కడి నుంచి పెట్టారు, ఏం చేశారు అనేది తెలియలేదా, సాయంత్రం 6:45 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మార్నింగ్ 10:30 11 o'clockకి అప్డేటెడ్ న్యూస్ చూసాం ఇలా ఉగ్రవాదులను పట్టుకున్నారు అని. సాయంత్రం 6:45 ఆఫీస్ క్లోజ్ చేసుకుని వచ్చే మూమెంట్ కల్లా జరిగినటువంటిది ఈ భారీ విధ్వంసం. ఒక కారు పేలింది, పక్కన ఉన్నటువంటి 10 కార్లు పేలాయి. దాని ఇంపాక్ట్ అనేది దాదాపు 200-300 మీటర్ల దూరం వరకు ఉంది. 9 మందిని పోగొట్టుకున్నాం. ఇంకో 4 చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఈ డాక్టర్ల దగ్గర దొరికినటువంటివి మనం చూసినట్టయితే 350 kgs అమోనియం నైట్రేట్ దొరికింది, 20 టైమర్లు దొరికాయి, AK-47s, IED మెటీరియల్, బాంబులు తయారు చేసేటువంటి మెటీరియల్, అండ్ 2900 kgs IED, ఇవన్నీ కూడా తయారు చేసేటువంటి మెటీరియల్స్ ఇవన్నీ ఉన్నాయి. ఒక డాక్టర్ ఇంట్లో, ఒక మహిళా డాక్టర్ ఇంట్లో వీటన్నిటిని దాచిపెట్టారు. ఆ మహిళకి జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి జైషే మొహమ్మద్ అనేటువంటి ఉగ్రవాద సంస్థతోటి బలమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. జైషే మొహమ్మద్, అన్సార్ ఘజ్వత్ ఉల్ హింద్ ఇలాంటి నిషేధిత సంస్థలతో ఈ డాక్టర్లు కుట్ర పన్ని దేశంలో అనేక చోట్ల ఈ బాంబులు పేల్చేటువంటి ప్రహసనానికి శ్రీకారం చుట్టారు, ప్లాన్ చేశారు అనేది గుర్తించారు. మొత్తం 8 మందిని ఇందులో అరెస్ట్ చేశారు. 5 డాక్టర్లు, ఇందులో 5 డాక్టర్లు ఉన్నారు. ఇప్పుడు ఈ చనిపోయినటువంటి వాళ్ళకి 5 డాక్టర్లతో తీసుకెళ్ళి ఏమైనా ట్రీట్మెంట్ చేయిద్దామా? రేపు సాయంత్రం లోపల వీళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ లాక్కొచ్చి ఇమ్మీడియట్గా నడి రోడ్డు మీద వీళ్ళకి ది అల్టిమేట్ పనిష్మెంట్ అనేది, క్యాపిటల్ పనిష్మెంట్ అంటారు సౌదీలో, ఆ క్యాపిటల్ పనిష్మెంట్ అనేది వీళ్ళకి విధించాలి. వీళ్ళకే కాదు, వీళ్ళకి సహకరించినటువంటి వీళ్ళకి ఎవరైతే ఈ వస్తువులు అమ్మారో, ఏ పేరు మీద అమ్మారో, ఎలా అమ్మారో, ఇంత భారీ స్థాయిలో అమ్ముతుంటే వాళ్ళకి అంటూ డౌట్ రాలేదు. ఎందుకంటే అమోనియం నైట్రేట్ కావచ్చు, మిగతావు కావచ్చు. అలాగే ఈ తుపాకులు అనేవి ఇల్లీగల్గా దేశంలోకి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, దీనికి సంబంధించినటువంటి నెట్వర్క్ ఎక్కడుంది, ఎలా ఉంది, వీటన్నిటికీ సంబంధించి ఇంకా ఇంత టెక్నాలజీ డెవలప్మెంట్ అయినా సరే ఎలాగ మనకి బార్డర్స్ దాటి మన దగ్గరకు వస్తున్నాయి, లేదు మన మధ్యలోనే ఉన్నటువంటి కొన్ని చీడ పురుగులు, కులం మత్తులోనో, మతం మత్తులోనో, రాజకీయ మత్తులోనో ఉండేటువంటి చీడ పురుగులు వీళ్ళందరికీ సహాయం చేస్తున్నారా? తద్వారా మన ప్రజల్ని పొట్టన పెట్టుకోవాల్సి వస్తుందా? ఇవన్నీ కూడా ఆలోచన చేయాల్సినటువంటి విషయాలు. అట్ ద సేమ్ టైం భారతదేశం ఐక్యంగా ఉంది అనడానికి మాత్రం ఏమాత్రం సంకోచించక్కర్లేదు. ఎందుకంటే డెఫినెట్గా దీని వెనకాల పాకిస్తాన్ ISI హస్తం ఉండే తీరుతుంది, ఎటువంటి అభ్యంతరం లేదు అందులో. సో పాకిస్తాన్ జిందాబాద్ అనేటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే తట్టాబుట్ట దయచేసి ఇప్పుడే సర్దేసుకుని భారతదేశాన్ని వదిలేసి పాకిస్తాన్కి వెళ్ళిపోవచ్చు. అసహనానికి ఇక్కడ తావులేదు, అశాంతికి తావులేదు. అటువంటి వాళ్ళని ఉపేక్షించేంత ఓపిక భారతీయులకి ఇక లేనే లేదు. పాకిస్తాన్ అంటే మాకిష్టం అని చెప్పి అనేటువంటి వాళ్ళు ఎవరైనా సరే దయచేసి భారతదేశాన్ని గౌరవప్రదంగా ఈ నిమిషాన్ని వదిలేసి వెళ్ళిపోండి. లేదంటే భారతీయుల్లో ఉన్నటువంటి ఇప్పటి వరకు భరించాం చూసారా, ఆ భరించిన దాని ఇంపాక్ట్ అనేది ముందు ఖచ్చితంగా చూస్తారు. ఎందుకంటే ఈరోజు ఢిల్లీలో చనిపోయినటువంటి వాళ్ళలో నా కుటుంబ సభ్యులు లేకపోవచ్చు, మీ కుటుంబ సభ్యులు లేకపోవచ్చు, బట్ మన కుటుంబ సభ్యులు ఉన్నారు కదా, అందులో మన కుటుంబ సభ్యులు ఉన్నారు కదా. రోజు ఇలా ప్రతి ఒక్కళ్ళని కోల్పోదామా? ఇప్పుడు ఇక్కడ కేవలం ఢిల్లీలోనే జరిగింది. ఎక్కడెక్కడ వీళ్ళు పెట్టారు బాంబులు, ఎక్కడెక్కడ ఇంకా టైమర్లు అరేంజ్ చేశారు. వీళ్ళ దగ్గర దొరికినవి ఇంత అంటే, దొరకనివి, దాచిపెట్టినవి, ఆల్రెడీ ప్లాన్ చేసినవి ఇంకెంత ఉన్నాయి, ట్రేస్ అవ్వకుండా పెట్టినటువంటివి. ఢిల్లీ ఎర్రకోట దగ్గరే అంత భద్రత మధ్యలోనే తీసుకెళ్ళి ఒక కారుని అక్కడ వాడు పార్క్ చేయగలిగాడు, పేల్చగలిగాడు అంటే ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఎక్కడికి పోయింది మన మేధాస్సు అంతా? ఎక్కడికి పోయింది మన టెక్నాలజీ? ఎక్కడికి పోయింది? బార్డర్లో పోలీసుల్ని, మన ఆర్మీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కోల్పోవాలి. బాంబులు పెట్టి చంపితే ఇక్కడ వీళ్ళని, మన మనుషులను కోల్పోవాలి. జీవోత్సవాల్లో బతకాలి, భయంతో బిక్కుమంతు బతకాలి, ఎన్నాళ్ళని బతకాలి. తెల్లవాడి బానిసత్వంలో 200 పైగా ఏళ్ళు మనం బతికాం. అంతకుముందు మిగతా దండయాత్రలు ఇవన్నీ కూడా ఎంతోమందిని కోల్పోతూనే ఉన్నాం. ఆస్తులు కోల్పోయాం, సంపదను కోల్పోయాం, సంస్కృతిని కోల్పోయాం, నాగరికతని, తర్వాత వైజ్ఞానాన్ని,
అన్నింటినీ కోల్పోతూనే వస్తున్నాం, మళ్ళీ లేస్తున్నాం, పడి లేచిన కెరటంలాగా మళ్ళీ ముందుకు వెళ్తూనే ఉన్నాం. అయినా సరే మళ్ళీ పడేయాలి, ఏదో ఒకటి చేసేయాలనేటువంటి ఒక తపన వీళ్ళందరిలో ఎక్కడి నుంచి రేకెత్తిస్తున్నారు? ఎందుకు భారతదేశాన్ని ప్రధాన టార్గెట్గా చేసుకొని ఈ ఉగ్రదాడులు జరుగుతున్నాయి మిగతా కంట్రీస్తో పోలిస్తే? దీని మీద దేశంలో అర్థవంతమైనటువంటి చర్చ జరగడం మాత్రమే కాదు, నిర్ణయాలు కూడా చాలా కఠినంగా తీసుకోవాలి అనేది ఒక సామాన్య పౌరుడిగా నా అభిప్రాయం కూడా. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.